హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వృషభ రాశి వారి యొక్క రోజువారీ రాశి ఫలాలను తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక ఈరోజు వృషభ రాశి వారిని చూసుకున్నట్లయితే దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు అయితే కొంతవరకు నిరుత్సాహపరుస్తాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి వృధాగా మిగిలిపోయే అవకాశం కనిపిస్తున్నందున ముఖ్యమైన కార్యక్రమాలపై మాత్రమే దూర ప్రయాణాలకు సిద్ధమవ్వండి. ఇక ఈరోజు ఇంట బయట ఒత్తిడిలు ఎదుర్కొనే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. ఇంట బయట వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో మీపై గౌరవం మరింత పెరుగుతుంది. ఇక ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. ఇక వాహనాలను, భూములను ఎవరైతే కొనుగోలు చేయాలని చూస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు కొంతవరకు సఫలమవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఉత్సాహంగా గడిచిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని మార్పుల వలన సంతోషం కలుగుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారుల యొక్క అంచనాలు నిజం చేసుకుని ఊరట చెందుతారు. ఇక విద్యార్థులు తమ సత్తా చాటుకుని తమ ప్రతిభను నిరూపించుకుంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు మహిళలకైతే ఆనందదాయకంగా గడుస్తుంది. వృషభ రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.